ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆమెన్. మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకము చేసుకుంటే ఇప్పుడు మనం ధైర్యాన్ని పొందుకోగలుగుతాం. ధైర్యం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో కానీ, అసలు ఇది జరుగుతుందా అనే ఒక సందేహంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ మనం ఉంటే, ఇంతకుముందు దేవుడు మన జీవితంలో ఆ గొప్ప కార్యాలను ఎలా జరిగించాడో, ఆశ్చర్యమైన కార్యాలను మన జీవితంలో ఎలా జరిగించాడు అనేది ఒకసారి జ్ఞాపకము చేసుకుంటే, ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు మనం ధైర్యాన్ని పొందుకుంటాం. ఇప్పుడు ఆ సందేహము మనలో రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ భయము మనలో కలగకుండా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించినటువంటి దేవుడు ఇప్పుడు కూడా అదే ఆశ్చర్యకరమైన రీతిలో ఆ కార్యాలను జరిగిస్తాడనే నమ్మకం మనలో ఏర్పడుతుంది. దావీదు గారు సౌలు చేతిలో నుంచి తప్పించుకోవటానికి అనేకమైన మార్గాలలో తప్పించుకుంటూ తన ప్రాణమును కాపాడుకుంటూ వెళుతూ ఉన్నాడు. ప్రతిసారి సౌలు వస్తానే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడో కనిపెడతా ఉన్నాడు, మళ్ళీ అక్కడి నుంచి దావీదు గారు పారిపోతూ ఉన్నాడు. ఇక రాజు అవటం కష్టము, అసలు బ్రతికొండటమే కష్టము అనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు తిరిగి దావీదు గారిని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఏర్పాటు చేశాడు. సరే, ఏర్పాటు చేశాడు, బాగానే ఉంది. దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఆశ్చర్యమైన కార్యం చేశాడు అనుకునే సమయానికి మళ్ళీ తన సొంత కొడుకే తండ్రి మీదకి తిరుగుబాటు చేసి తండ్రిని చంపాలని, తండ్రిని లేకుండా చేసి తాను రాజుగా అవుదామని కొడుకే తండ్రికి ఎదురు తిరిగాడు. తిరిగి చంపేయగలిగేంత పరిస్థితి లేదు. ఒకవేళ కొడుకు కదా, కన్న ప్రేమ కదా, తండ్రి ఏమీ చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ రాజ్యమును వదిలిపెట్టి అప్పట్లాగే పారిపోయాడు. ఇప్పుడు ఇంతకుముందు సౌల్ని దేవుడు చేత అభిషేకము పొందినటువంటి వ్యక్తి కనుక ఆయన చంపటానికి కానీ, ఆయన మీద కత్తి దూయటానికి కానీ మనసు రాలా. ఇప్పుడు అంతకంటే కఠినమైన పరిస్థితి ఏంటంటే సొంత కొడుకుని ఎదిరించటానికి కానీ చంపటానికి కానీ మనసు రావట్లా. అటువంటి పరిస్థితుల్లో ఇంకా రాజు అవటం కష్టము, ఇంక ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడం కష్టము, ఇక జీవితం ఇట్లా అయిపోతుందేమో అనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మళ్ళీ దావీదు గారిని రాజుగా ఏర్పాటు చేశాడు. తన జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, తన జీవితంలో దేవుడు ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దావీదు గారు. ఎప్పుడంటే ఆ మందసమును ఒబేదేదు ఇంటిలో నుంచి తిరిగి తను నివసించే ఆ ప్రాంతంలోనికి, రాజు నివసించే ఆ ప్రాకారము మధ్యలోనికి తీసుకొని రావటానికి అవన్నీ ఏర్పాట్లు చేసి, ఆ మందసాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఏర్పాటు చేసి, ఆ మందసము కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ గుడారంలో ఉంచి లేవీయులను పిలిపించి వాళ్ళందరినీ యాజకులుగా ఏర్పాటు చేసి, ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి స్తుతిస్తూనే ప్రజలకు కూడా చెప్తూ ఉన్నాడు, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను మీరు ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి రావటానికి మన పితరులు ఎడల ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడో, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడో మీరు ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. దానిని బట్టి ఆయన్ని స్తుతించండి, దానిని బట్టి మీరు ధైర్యం పొందండి, దానిని బట్టి మీలో ఉన్న సందేహాన్ని పోగొట్టుకోండి, దానిని బట్టి మీలో ఉన్న భయాన్ని పోగొట్టుకోండి అని చెప్పి దావీదు గారు ఆ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. అట్లాగే మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు ఇంతకు ముందుకు జరిగించాడు. అయితే ఇప్పుడు కూడా జరిగించగలడు, ఇప్పుడు కూడా ఆ గొప్ప కార్యాలను చేయగలడు. మనము ధైర్యము కోల్పోకుండా, సందేహపడకుండా, భయభ్రాంతులకు గురి కాకుండా, ఇంతకుముందు ఎట్లాగైతే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారో అట్లాగే చేస్తాడనే నమ్మకం మనం కలిగి ఉండాలి. వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలో, వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ పరిస్థితులు ఎలా జరిగినాయో, దాని నుంచి ఎలా బయటకు తీసుకొని వచ్చాడో, దాని నుంచి ఎలా కాపాడుకుంటూ వచ్చాడో మనకు గుర్తొచ్చినప్పుడు, దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం ధైర్యాన్ని పొందుకుంటాం. కనుక ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాల జ్ఞాపకం తెచ్చుకుందాం.
ఇప్పుడు మనము ధైర్యాన్ని పొందుకుందాం. ఆమేన్.